వాయుగుండం తీరం దాటడంతో ఈ ప్రభావం వల్ల వర్షాలనేవి ఈ 3-4 రోజులు పడతాయి. దాని గురించి తెలుసుకోండి పూర్తిగా. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ మరియు యానం దిగువ ప్రాంతంలో ఆవరణలో పశ్చిమ వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల 3 రోజుల పాటు తేలిక వర్షాలు అక్కడక్కడ పడవచ్చు. దీని ప్రభావం అనేది వర్షాల రూపంలో తెలంగాణ మీద నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇదంతా ఉంటుందన్నమాట. కానీ తెలంగాణలో కూడా వర్ష సూచన అనేది మీకు 21వ తారీఖు దాకా ఈ వర్షాలు తేలికపాటి వర్షాలు అక్కడక్కడ అనేది వాతావరణం మార్పు వల్ల ఖచ్చితంగా పడతాయి. దీని ప్రభావంతో ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది. 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, భారీ వర్షాలు కాదు తేలికపాటి వర్షాలు అనేవి సంభవిస్తాయని చెప్పి ఈ వెదర్ రిపోర్ట్ అనేది తెలియపరుస్తుంది. ఈ నెల 21వ తారీఖు ఒక వాయుగుండం పడినంది. ఆ తుఫాన్ వల్ల ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాలపైన ఉండిద్ది అని చెప్పారు కదా. దానికి సంబంధించిన ఆ అల్పపీడనం అనేది బంగ్లాదేశ్ బెంగాల్ మధ్యలో పడి తీరం దాటింది. బెంగాల్ వైపు ఉంది. అది బెంగాల్ రాష్ట్రం దాటి ఉత్తర రాష్ట్రాల వైపుకి వెళ్తుంది. దీని ప్రభావంతోనే ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడంతా యానంలో అనేది ఆ గాలులు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఉత్తర కోస్తా మరియు తెలంగాణలో మరియు ఉత్తరాంధ్రలో 21వ తారీఖు వరకు ఈ వర్షాల యొక్క ప్రభావం అనేది ఈ వాయుగుండం వల్ల ఉండవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి న్యూస్ కూడా దీనికి సంబంధించిందే. ఈ వాయుగుండం ఏదైతే భూమి మీదకి వచ్చి ఉత్తర రాష్ట్రాల వైపుకి వెళ్ళిపోతుంది, దాని ప్రభావం ఉండిద్దని చెప్పే ఈ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అని చెప్పి చెప్పడానికి ఏదైతే మీకు న్యూస్లో రావడానికి కారణం అదే అనమాట. దాని ప్రభావంతోనే తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఎక్కువ ప్రభావం ఉంటే భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉందని చెప్పి చాలా స్పష్టంగా న్యూస్ అనేది టీవీలో వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.